వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ రజియా ఆఫీషియల్. సో ఇప్పుడు నేను చూపించాల్సిన కలెక్షన్ అంతా ఈ కవర్స్ లో, ఈ బాక్సెస్ లో ఉందన్నమాట. సో నేను అన్నిటికంటే ఫస్ట్ ఈ సెట్టే చూపించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది 3D ఫినిషింగ్ వచ్చింది. సో ఇది వచ్చేసి అన్నిటికన్నా యునిక్ కలెక్షన్. నాకు తెలిసి మీరందరూ ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్ చూసి ఉండరు. బేసిక్ గా మనం అంతా అంతే, మ్యాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ జ్యువెలరీ కలెక్షన్ ఏది మావి కాదనమాట. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ రజియా ఆఫీషియల్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము పర్చేస్ చేసిన జ్యువెలరీ కలెక్షన్. ప్రెసెంట్ ఉన్న గోల్డ్ రేట్ చూస్తే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాగో అదంతా పర్చేస్ చేసుకోలేము. బట్ మన అందరికీ ఉన్న ఒక్కటే ఆప్షన్ వచ్చేసి రోల్డ్ గోల్డ్. దాంట్లో యూనిక్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి, డిజైన్స్. అవన్నీ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో 1 by 1 చూపించేస్తాను అండ్ వీడియో మధ్యలో కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను చూపించాల్సిన కలెక్షన్ అంతా ఈ కవర్స్లో, ఈ బాక్సెస్లో ఉందన్నమాట. అండ్ నేను మీకు ఒక క్లియర్ కట్ ఐడియా కోసం దీని మీద కూడా వేసి చూపించాలనుకుంటున్నాను కలెక్షన్ ఎలా ఉండిద్ది అనేసి. సో ఫస్ట్ ఒక్కొక్క బాక్స్తో స్టార్ట్ చేసేద్దాం. ప్యాకింగ్ కూడా బాక్సెస్లో చాలా నీట్గా ఉంది. సో మనం యూస్ చేసుకొని మళ్ళీ ఇదే కవర్స్లో పెట్టేస్తే మాత్రం నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇచ్చేయచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి బొట్టుమాల అంటారు. సో ఇది చాలా ట్రెడిషనల్ లుక్ అయితే పర్ఫెక్ట్ ఉండిద్ది. అండ్ ఎస్పెషల్లీ కొంచెం ఎల్డర్స్కి అయితే ఇంకా చాలా బాగా నచ్చింది ఈ కలెక్షన్ అనేది. సో ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అంతా చూడడానికి మీరు రెడీయా? అండ్ సో ఆ బాక్సెస్లోంచి తీసి చూపించేసరికి చాలా టైం అయిపోద్దని ముందే అన్నీ తీసి ఇలా పెట్టేశాను. ఇప్పుడు మనం ఒక్కొక్క కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. సో నేను అన్నిటికంటే ఫస్ట్ ఈ సెట్టే చూపించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది 3D ఫినిషింగ్ వచ్చింది అండ్ చాలా రిచ్ లుకింగ్ కూడా ఉంది. జస్ట్ ఒక పట్టు శారీ వేసుకొని మీరు ఇది వేసుకుంటే మాత్రం లుక్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి గుట్ట పూసలు. జనరల్గా అయితే ఓన్లీ పూసలు అంటే ముత్యాలు వస్తాయి, బట్ దీంట్లో ఏంటంటే విత్ స్టోన్స్తో ఇచ్చారు. సో కొంచెం యూనిక్గా అనిపిస్తుంది ఈ డిజైన్. సో ఇంకొక సెట్ వచ్చేసి బ్యూటిఫుల్ బొట్టుమాల డిజైన్. ఇది యాక్చువల్లీ ఎల్డర్స్కి చాలా బాగా నచ్చింది ఈ డిజైన్. ఇది ఇంతకుముందు ఓల్డ్ జనరేషన్లో చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండింగ్లో ఉందన్నమాట. ఎక్కడ చూసినా, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో చూసినా బొట్టుమాల లేకపోతే మ్యాంగో మాల ఇవే ట్రెండ్ అవుతున్నాయి. అండ్ చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది ఇది వేసుకుంటే. ఇది ఒక యాంటిక్ హారం అనమాట. సో కొంచెం లాంగ్ వేసుకునే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కదా, షార్ట్ వేసి ఏదైనా సెట్ చేయాలనుకున్నప్పుడు. సో ఇది దానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 3 స్టెప్స్ హెవీ పెండెంట్ ఉన్న నెక్లెస్. ఇది వేసుకుంటే షార్ట్ లాంగ్ అలా అవసరం లేదు, ఓన్లీ ఒక్క సెట్తో లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీని ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి ఒక గ్రాండ్ లుకింగ్ హెవీ నెక్లెస్. నెక్స్ట్ ఇది వచ్చేసి కంటిలోనే ఇంకొంచెం సింపుల్గా ఉండిద్ది. నార్మల్ ట్రెడిషనల్ కుర్తీస్కి ఆర్ ఎల్స్ హాఫ్ శారీస్కి కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు చూపించే కలెక్షన్ చౌకర్ అనమాట. ఇది చాలా ఎలిగెంట్ అండ్ చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి జీజే పాలిష్. కొన్నిటికి గోల్డ్ సెట్ అనేది సెట్ అయింది, ఇంకొన్నిటికి ఇలాంటివి వేస్తేనే లుక్ అనేది చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. సో అందులో ఈ డిజైన్ ఒకటి. బాబోయ్, ఇది మామూలుగా లేదు, చాలా గ్రాండ్ అండ్ హెవీ లుక్ ఇస్తుంది. పోల్కి స్టోన్స్తో విక్టోరియా కలెక్షన్. ఇప్పుడు కూడా ఇది కొంచెం మంచి ట్రెండింగ్లో ఉంది విక్టోరియా కలెక్షన్ అనేది. సో
ఇది వచ్చేసి అన్నిటికన్నా యునిక్ కలెక్షన్. నాకు తెలిసి మీరందరూ ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్ చూసి ఉండరు. విక్టోరియన్లోనే ఇదొక డిఫరెంట్ మోడల్. లైక్ ఇది లాంగ్ కాదు, షార్ట్ కూడా కాదు, మిడిల్లో సెట్ అయిపోతుంది. అండ్ ఒక్కదాంతో లుక్ అనేది చెప్పు. అండ్ ఇది మంచి డైమండ్ జ్యువెలరీ లుక్ అయితే మనకి ఇస్తుంది. ఎంత డైమండ్ లుక్ అయితే ఏం ప్రయోజనం అండి. మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ వేసుకున్నా కూడా వీళ్ళ దగ్గర అంత ఎక్కడుందిలే, పిచ్చిదే అని అనుకుంటారు. అదే కొంచెం మంచిగా రిచ్గా ఉంటే మాత్రం వాళ్ళు పిచ్చి చేసుకున్న డైమండ్ ఏమో అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఇది వచ్చేసి నేను ఫస్ట్లో మీకు చూపించిన సెట్. ఏ మాటకు ఆ మాటే గ్రీన్ కలర్ స్టోన్స్తో వచ్చే ఏ సెట్ అయినా చాలా బాగుండేది లుక్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద బెస్ట్ బ్యాంగిల్ కలెక్షన్. సో చూడడానికి గోల్డ్ ఫినిషింగే వచ్చేస్తుంది మనకి. మనం ఎంత నెక్లెస్ సెట్స్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ బ్యాంగిల్స్ వేసుకోకపోతే ఆ కంప్లీట్నెస్ అనేది అస్సలు రాదనమాట. ఇన్ని సెట్స్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మాంగ్ టిక్కాస్ అనేవి కొంచెం ఎక్కువ ఉండాలి. ఆ సెట్స్కి తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఏది పెడదాం. ఇది కొంచెం సింపుల్గా పెట్టింది, కరెక్ట్ పెట్టాను. సో ఇలా మనం వేసుకున్న జ్యువెలరీ సెట్కి తగ్గట్టు మాంగ్ టిక్కాస్ని కూడా మనం మ్యాచ్ చేసుకోవాలి. బేసిక్గా మనం అంతా అంతే, మ్యాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ జ్యువెలరీ కలెక్షన్ ఏది మావి కాదనమాట. ఒక యుఎస్ క్లయింట్, యాక్చువల్లీ నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్, మీరు ఎవరైనా చూసుంటే మీకు తెలిసి నేను నా సీనియర్ ఒక అక్కతో కలిసి ఉంటున్నానని. ఆ అక్క స్టార్ట్ చేసిన ఒక పేజ్ ఎన్ఆర్ఐ ఫ్రెండ్లీ. అందులో ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్స్ చాలా మంది అబ్రాడ్స్కి, యుఎస్, యూకే ఇలా వెళ్ళి అక్కడే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎంత అక్కడికి వెళ్ళిపోయినా సరే మన ఇండియన్ కల్చర్ అనేది వాళ్ళ నుంచి వెళ్ళిపోదు కదా. సో ఏదైనా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆర్ ఎల్స్ ఏదైనా ఫంక్షన్ లేదా మ్యారేజెస్ అనుకోండి, ఏది చేసుకున్నా ఇలాంటివి వేసుకుందే మన ఇండియన్స్కి ఏ ఫంక్షన్ కంప్లీట్ అవ్వదన్నమాట. బట్ అక్కడుండి ఇవన్నీ పర్చేస్ చేయాలంటే ఓకే, కొంతమందికి రిలేటివ్స్ ఉంటారు, బట్ అందరూ రిలేటివ్స్ కూడా ఇప్పుడు మనకి సపోర్ట్ చేయాలని లేదు. వీళ్ళ కోసం మనం చేసేది ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఎక్కడున్నా, మీకు ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి థింగ్స్ కావాలన్నా, నాట్ ఓన్లీ జ్యువెలరీ అండి, ఏదైనా డ్రెస్సెస్ కస్టమైజ్ చేసుకోవాలి, శారీస్ కొనాలి, ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి పికిల్స్, అలా ఏదైనా గ్రాసరీ ఐటమ్స్ తెప్పించుకోవాలి, ఇలాంటివి ఎలాంటి నీడ్ ఉన్నా సరే మీకు మాకు రిలేషన్ లేకపోయినా మీకు వీడియో కాల్ షాపింగ్ చేసి మీరు సాటిస్ఫై అయ్యే మోడల్ దొరికేంత వరకు వెతికి షాపింగ్ చేసి మీ డోర్ స్టెప్కి డెలివరీ చేస్తారనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్తో అక్క ఒక ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేసింది, ఎన్ఆర్ఐ ఫ్రెండ్లీ. ఇఫ్ ఇన్ కేస్ నా వీడియోస్ ఎవరైనా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు చూసినా, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకైనా షేర్ చేసిన మీకు కూడా ఏదైనా నీడ్ ఉన్నా ఇలాగే చేస్తుంది. అలాంటి ఒక క్లయింట్ సెట్ ఇదంతా, ఇవన్నీ ఒక్కరే పర్చేస్ చేశారు. వాళ్ళకి ఎంత ట్రస్ట్ లేకపోతే ఇన్ని జ్యువెలరీ సెట్స్ అంత అమౌంట్ పెట్టి మా ద్వారా పర్చేస్ చేస్తారు. సో ఆ క్లయింట్వే అనమాట. ఇవన్నీ రేపే మేము పార్సిల్ చేయాలి యుఎస్కి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ కలెక్షన్లో ఏదైనా నచ్చి మేము కూడా ఆర్డర్ చేసుకుంటామంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆర్ ఎల్స్ నేను నా ఇన్స్టా పేజెస్ అనేది మెన్షన్ చేస్తాను. ఇది ఏది కావాలన్నా సరే మేము మీకు కూడా డెలివరీ ఇవ్వగలం. అండ్ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.